విజయవాడలో పుట్టిన ఓ సాధారణ యువకుడు రోజు కూలీ పనులు చేస్తే గాని పూట గడవదు. కానీ స్పోర్ట్స్ పట్ల ఉన్న మక్కువతో వెనక్కి తిప్పని పోరాటం మొదలయ్యింది. వెయిట్ లిఫ్టింగ్లో నేషనల్ ఛాంపియన్ అయ్యాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఓ కోచ్గా ఛాంపియన్లను తీర్చిదిద్దాలనే తపనతో ఆ జాబ్ని కూడా వదిలేశాడు. జూడోలో అడుగుపెట్టాడు. డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఎదిగి ఒక్కడుగా జూడో నేషనల్ ఛాంపియన్షిప్ను ఆర్గనైజ్ చేసిన తొలి నాయకుడయ్యాడు. 2014 రాష్ట్ర విభజన. ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయింది. జూడో భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది. ఎవరు ముందుకు రాని ఆ చీకటి సమయంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర జూడో సంఘానికి ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నది ఒక్క పేరు, వెంకట్ అన్నా. చరిత్రలో కనుమరుగైపోయే స్థితిలో ఉన్న ఆంధ్ర జూడోను తన కలలతో, కృషితో, చూపుతో వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈరోజు 26 జిల్లాల్లో 18 జిల్లాల్లో రెగ్యులర్ జూడో ప్రాక్టీస్ జరుగుతోంది. 0 నుండి నేషనల్ మెడల్స్ వరకు తీసుకెళ్లిన మార్గదర్శి. 2017లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి నాగార్జున యూనివర్సిటీలో తొలిసారిగా జూడో సర్టిఫికేట్ కోర్సు ఏర్పాటు చేశాడు. 40 మందికి పైగా జూడోకాలను ఆ కోర్సు పూర్తి చేసి తమ జీవితానికి నూతన దిగ్బంధనాన్ని సృష్టించుకున్నారు. అదే ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ జూడో కోర్సును LNIPE గ్వాలియర్ క్యాంపస్కి తీసుకువెళ్లి 10 మంది ఆంధ్ర యువ జూడోకాలను డిప్లొమా కోచెస్గా తీర్చిదిద్దాడు. అలాంటి నాయకుడే ఆంధ్ర జూడోకి మార్గదర్శిగా మారి జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ స్థాయికి ఎదగలిగాడు. ఆయన కృషికి గౌరవంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా టోక్యో ఒలింపియన్ల అభినందన వేడుకకు రాష్ట్రపతి భవన్ నుండి ఆహ్వానం అందుకున్న గౌరవం. ఇక్కడే కథ ముగియలేదు బ్రదర్. 2022 ఆంధ్రప్రదేశ్ జూడో ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడూ ఊహించని విధంగా విభేదాలు ఊపందుకున్నాయి. ఒక్కటిగా ఉన్న అసోసియేషన్ 2 ముక్కలైంది. వెంకట్ అన్న ఒంటరివాడయ్యాడు. తన వెంట నడిచిన జూడోకాలు ఆ అంతర్భాగ విభజన మధ్యలో చిక్కుకుపోయారు. బ్రతుకు బిగిసిపోయింది. ఆశలు అణగారిపోయాయి. అది చూస్తే తట్టుకోవడం సాధ్యపడలేదు. ఆత్మగౌరవం ముదిరింది. రక్తం మరిగిపోయింది. విడిపోవడం కాదు, ఒకటిగా ఉండాలనే తపనతో ఒక్కడై ముందుకు నడిచాడు. పట్టుదలతో పోరాడాడు. ఒత్తిళ్లను తట్టుకున్నాడు. అవమానాలను గౌరవంగా జీర్ణించుకున్నాడు. కానీ తన లక్ష్యాన్ని మాత్రం ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ను మళ్లీ ఒక్కటిగా మలిచాడు. ఇది సాధారణ గెలుపు కాదు బ్రదర్. ఇది విశ్వాసానికి గెలుపు, సమైక్యతకు జయ పతాకం. వెంకటన్న విభజనను ఏకత్వంగా మలచిన మార్గదర్శి. ఇది కథ కాదు, ఇది ఒక నాయకుడి ఉద్యమం, ఒక సామాన్యుడి అసాధారణ విజయం. వెంకటన్న విజయవాడ వీరుడు, మా వెనుక నడిచే మోనయోధుడు, జూడోలో మార్గం వేసిన నాయకుడు. ఆయనే మా బలం, ఆయన మాటలే మా శక్తి. దుర్గమ్మ నిలయమైన విజయవాడలో పుట్టాడు. కృష్ణమ్మ ఊరిలో ప్రేమగా పెరిగాడు. సాధారణ వ్యక్తి నుండి మారాడు సింహంలా. జూడోలో ఉన్నత స్థానానికి ఎదిగిన రాజురా. శత్రువుల గుండెల్లో వరకు పుట్టే ఆయన పేరు, మిత్రులకు ధైర్యం వచ్చే ఆయన రూపం చూస్తే పదవులు కాకుండా సేవ చేసిన వాడు. నరకతో మార్గం వేసిన మార్గదర్శి వాడు. వెంకటన్న విజయవాడ వీరుడు, మా వెనుక నడిచే మోనయోధుడు, జూడోలో మార్గం వేసిన నాయకుడు. ఆయనే మా బలం, ఆయన మాటలే మా శక్తి. ఆయనే మా బలం, ఆయన మాటలే మా శక్తి. గమనిలమైన విజయవాడలో పుట్టాడు. కృష్ణమ్మ ఊరిలో ప్రేమగా పెరిగాడు. సాధారణ వ్యక్తి నుండి మారాడు సింహంలా. జూడోలో ఉన్నత స్థానానికి ఎదిగిన రాజురా. శత్రువుల గుండెల్లో కొడుకు పుట్టే ఆయన పేరు వింటే మిత్రులకి ధైర్యం వచ్చే ఆయన రూపం చూస్తే పదవులు కాకుండా సేవ చేసిన వాడు. నరకత్వం మార్గం
వాడు గుండెల్లో వణుకు పుట్టే అరమ్మే ఆయని ఆయుధం పోరాడ చూడో వీరుల వెనక ఆయనే నిశ్శబ్ద బలగం మనవులు కాకుండా సేవ చేసిన వాడు నరకత్వ మార్గం వేసిన మార్గదర్శివాడు ద్రవ్యానికి దాసమం కాదు ధర్మమే ఆయన హరితం పోరాడే చూడో వీరుల వెనక ఆయన నిశ్శబ్ద బలగం అన్నాతలకింతగా నిలిచిన ఆది యోధుడు ఆయన చూపిన మాటే విజయాల శాసనం రాదు వెంకటన్న ఒకే ఒక్కడు ఆంధ్ర చూడోకు ఇచ్చిన గర్వపు సవ్వడి ఆయన చూపిన దారి మేము నడిచే చాలా వెంకటరత్న పేరు కుండెల్లో ముద్రమడం గ్యారంటీరా ఆయనే మా బలం ఆయన మాటలే మా శక్తి